Hello everyone, welcome to the stream. Hi everyone, this is my first match. Oh no! What? Normal luck card ఇది భయంకరమైన లక్ ఇది. ఎందుకు బ్రో ఇట్లా ట్రైడెంట్ తీసుకొని వచ్చి నాకే ఇస్తారు? ఎందుకు? కరెక్ట్ ప్లేస్ లో అట్లా రికాల్ చేసుకోవాలి బ్రో. ఎట్లా అంటే మీరు ఏడనైతే వచ్చినారో ఆడనే టీమ్మేట్ కి కూడా కూర్చోబెట్టాలా. ఈయన ఒక ఆయన గొబ్బెమ్మల్లో ఒక గొబ్బెమ్మలాగా ఆయన కూర్చున్నారు. ఆ గడ్డి డ్రెస్ ఆయన కూడా తెచ్చి కూర్చోబెట్టారు. సచ్ ఆ క్యూట్ ఫెల్లో అసలు. అమ్మా ఇలా దొరికిపోతున్నాను ఏంటబ్బా. ఈ డొక్కు సచి నా క్యాంపర్ ఫెలోస్ కే దొరికిపోతున్నా తెలుసా నేను. My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. ఆశీర్వదించండి మావయ్య. నాకు ఆ గోడెక్కనికి కూడా రాదు రాధిక. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. నార్మల్ లక్ కార్డు ఇది భయంకరమైన లక్ ఇది. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. అమ్మా దట్ వాస్ అ క్రేజీ ఎస్కేప్. ట్రైడెంట్ తో బెస్ట్ పారిపోయారు. Oh my God! ఎందుకు బ్రో ఇట్లా ట్రైడెంట్ తీసుకొని వచ్చి నాకే ఇస్తారు? ఎందుకు? ఓవరాల్ గా అయితే చాలా పెద్ద కామెడీ అది. ఈయన పెద్ద క్యాంపర్ ఫెల్లో. అమ్మ దొంగ తీస్తాగా ఇప్పుడు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు తీస్తా. నేను ఆ డొక్కులో గన్ రీలోడ్ చేయకపోయినా బాగుండు. ఆ గన్ రీలోడ్ చేయటం వల్ల నాకు దొరికిపోయారు తెలుసా.
అది కరెక్ట్ ప్లేస్ లో అట్లా అట్లా రీకాల్ చేసుకోవాలి బ్రో. ఎట్లా అంటే మీరు ఏడనైతే వచ్చినారో ఆడనే టీమ్మేట్ కి కూడా కూర్చోబెట్టాలా. అది ఎందుకంటే మనం చచ్చిపోయిన తర్వాత టీమ్మేట్ బతుకుంటే ఎలా చెప్పండి? ఈయనొక ఆయన గొబ్బెమ్మల్లో ఒక గొబ్బెమ్మలాగా ఆయన కూర్చున్నారు. ఆ గడ్డి డ్రెస్ ఆయనని కూడా తెచ్చి కూర్చోబెట్టారు. సచ్ అ క్యూట్ ఫెల్లో అసలు. 30K సబ్స్క్రైబర్స్ పార్టీ కావాలి. అరే సుమి డూడ్, సబ్స్క్రైబర్ దేవుళ్ళు డూడ్. నేను నమ్మను. దేవుళ్ళకే పార్టీ ఇచ్చేటంత రేంజ్ నాకు ఇంకా రాలేదు డూడ్. మీరు దేవుళ్ళు డూడ్. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. యూట్యూబర్ మీకేడా పార్టీ ఇవ్వగలుగుతా, అయినా కూడా అడుగుతున్నాను ఏం పార్టీ ఇవ్వగలుగుతానో చెప్పండి. మీ రేంజ్ కి తగ్గ పార్టీ అయితే ఇవ్వలేను. స్టిల్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అనుకున్నా తెలుసా. ప్లీజ్ బ్రో అట్లా బాట్ లాగా కొట్టండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ బగ్గి అతను వెనుక నుంచి వచ్చి పెంట చేస్తారా అనుకున్నాను. ఎప్పుడు ఎవరినన్నా బాట్ అని అనుకుంటామో వాళ్ళే వచ్చి మన గుండు పగలు కొడతారు. సచ్ డొక్కు ఫెలో తెలుసా. లెట్స్ ఫర్గెట్ ద ఓల్డ్ వన్. Hello everyone, welcome to the stream. Hi everyone, this is my first match. ఇందాక ఏం జరిగిందో అందరూ మర్చిపోయారు కదా, నేను కూడా మర్చిపోయాను. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. మీకు స్పెట్స్ సూట్ అవుతాయి. సూట్ అయినా అవ్వకపోయినా పెట్టుకోవాలి డూడ్స్. విధి నాతో వింత నాటకం ఆడి నాకు సైట్ వచ్చింది. ఏం చేస్తాం చెప్పండి, బాగున్నా బాగోకపోయినా పెట్టుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏది లేదంటే ఏం చేయాలో చెప్పనా, ఫుల్ గా చిల్ అవ్వాలి. నేను బాగా దూరంగా ఉన్న ఒక అతన్ని కొడదాం అనుకుంటున్నాను. అతను ఇంకా ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నారు. వామ్మో, ఏంటి బాట్ బాబాయ్. కమింగ్ దిస్ టైమ్ ఓన్లీ బ్రో. పక్కన చాలా మంది ఉన్నారు కదా బ్రో. ఓ వీళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా. చూడండి, జీవితంలో సంపాదించిందంతా అనుభవిస్తామని లేదు, బీజిఎంఐలో లూట్ చేసిందంతా వాడుకుంటామని లేదు. ఇదే జీవిత సత్యం. ఓయ్ గాడ్, ఏంటి అసలు ఇంత తెలివి వచ్చేస్తుంది నాకు. రోజు రోజుకి తెలివి పెరిగిపోతుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, కొంచెం తెలివి అప్పుగా ఇస్తా. అప్పెందుకులే, పర్మనెంట్ గానే ఇచ్చేస్తా. ఎవరైనా ఇద్దరు ముగ్గురు వచ్చారంటే నా గుండు పగులుతుంది. ఇప్పుడు పదండి, వాళ్ళు ఏదో ఆట ఆడుకుంటున్నారు, మనల్ని కూడా జాయిన్ చేసుకోమని అడుగుదాం. ఎందుకని అందరూ ఏదో హ్యాకర్స్ లాగా మెషిన్ గన్ పట్టుకొని తిరుగుతున్నారు?
బాదుడే బాదుడు. అరే ఇప్పుడు టీమ్మేట్ యొక్క తక్షణ కర్తవ్యం. టీమ్మేట్ యొక్క తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసా? చచ్చిపోవడం. ఈ చాప ఏంటో నేను పైన ఉంటే అది కింద ఉంటుంది, నేను కింద ఉంటే అది పైన ఉంటుంది. ఎవరి చాపకి ఎక్కువ ఎనర్జీ ఉంది? ఇట్లా రియల్ లైఫ్ లో కూడా ఉంటే బాగుండు కదా. పక్కింటోళ్ళ కార్లో ఎక్కువ పెట్రోల్ ఉంటే అది వేసుకెళ్లే ఆప్షన్ ఉంటే బాగుండు. నా తెల్లే కొన్నిసార్లు నవ్వకుండా సీరియస్ ఎక్స్ప్రెషన్ పెడదాం అనుకుంటా, కానీ నవ్వొచ్చేస్తుంది నాకు. ఎందుకో తెలీదు. హాయ్ హలో ఎవ్రీవన్ గైస్. యాక్చువల్లీ గేమ్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మెసేజ్ మిస్ అవుతూ ఉంటుంది కదా. అమ్మా డిబి సారీ, ఆయన చూసినారా తెలివి? వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మా ఇలా దొరికిపోతున్నాను ఏంటబ్బా. ఈ డొక్కు సచిన క్యాంపర్ ఫెలోస్ కే దొరికిపోతున్నా తెలుసా నేను. అట్లుంటది మనతోని. ఇతన్ని కొట్టడానికి మాత్రం ఇంతసేపు పట్టింది ఈ ఎడ్డి ఫెలోకి. ఐ హేట్ దిస్ స్నేక్స్. కొంచెం బాధగా ఉంది. ఏముందిలే ఇంకా పడుకో. Bring him from the yard.